ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 4th వీక్ వెనస్డేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెప్టెన్సీ కంటెండర్లు అయ్యేందుకు టాస్క్ అయితే కండక్ట్ చేశారు బిగ్ బాస్. టాస్క్ వచ్చేసి కంటెస్టెంట్స్ అందరూ 4 టీమ్స్కి అయితే డివైడ్ అయ్యారు. రెడ్ టీంలో కళ్యాణ్, ఫ్లోరా, ఇమానియల్, బ్లూ టీంలో హరీష్, తనుజ, రీతు, గ్రీన్ టీంలో భరణి, దివ్య, శ్రీజ, ఎల్లో టీంలో సుమన్ శెట్టి, రాము, సంజన ఇలా అయితే డివైడ్ అయ్యారు. వీళ్ళకి టాస్క్ వచ్చేసి నెట్ పైన వాళ్ళకి ఇచ్చిన కలర్ బాల్స్ అయితే ఉంటాయి. ఒక కర్ర సహాయంతో ఆ బాల్స్ని కింద పడేసుకొని వాళ్ళ బాస్కెట్లో అయితే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేసి విన్ అవుతారో వాళ్ళకి పవర్స్ అయితే వస్తాయి. వారిలోంచి ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. అలాగే లగ్జరీ ఐటమ్స్ వస్తాయి. ఆపోజిట్ టీమ్స్లో నుంచి కంటెండర్ రేస్ నుంచి ఎవరో ఒకరిని రిమూవ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ కంటెండర్స్ ఎవరయ్యారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే వెనస్డే ఆఫ్టర్నూన్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు 25% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో ఫ్లోరా ఉంది 17% ఓటింగ్తో. థర్డ్ ప్లేస్లో దివ్య ఉంది 17% ఓటింగ్తో. 3 వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి నామినేషన్స్లోకి అయితే ఫస్ట్ టైం వచ్చింది. కానీ మంచి ఓటింగ్తో సేఫ్ జోన్లో అయితే ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో రీతు ఉంది 15% ఓటింగ్తో. ప్రస్తుతానికి రీతుకి డేంజర్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో శ్రీజ ఉంది 13% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో హరీష్ ఉన్నారు 12% ఓటింగ్తో. ప్రస్తుతానికి ఈ ఓటింగ్ ప్రకారం టాప్లో సంజన, ఫ్లోరా ఉండగా డేంజర్ జోన్లో రీతు, శ్రీజ, హరీష్ అయితే ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.